మహాభారతంలోని కొన్ని రహస్యాల గురించి, అలాగే మనకు ఉన్న కొన్ని సందేహాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అందరికీ నమస్కారము. జై శ్రీకృష్ణ. వీడియో చూసే ముందు లైక్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. ముందుగా కురుక్షేత్ర యుద్ధంలో అత్యధికులను చంపిన వీరుడు ఎవరు? అతనికి అంత శక్తి ఎలా వచ్చింది అనే సందేహం చాలామందికి ఉంటుంది. అర్జునుడికి తప్ప ఆ శక్తి ఎవ్వరికీ లేదు. 12వ రోజు 10,000 మంది సంక్షప్తకులను కేవలం 35 నిమిషాల వ్యవధిలో నుగ్గు చేసి అదే రోజు దేవతలకు కూడా జయింపశక్యం కాని భగవంతుని అవలీలగా సంహరించాడు. 14వ రోజు అర్జునుడు ఒకడే పద్మవ్యూహం, శకట వ్యూహం, సూచి వ్యూహాలని నాశనం చేశాడు. అందులో భాగంగా 2 అక్షౌహిణులను చంపాడు. అక్షౌహిణు అనగా గజబలం 21,870, రథబలం 21,870, అశ్విక బలం 65,610, కల్బలం 1,09,350. భీష్ముడు కేవలం ఒక్క ఔక్షహిణి సైన్యాన్ని మాత్రమే చంపగలిగాడు. యుద్ధానికి ముందు భీష్ముడు, ద్రోణులు స్వయంగా సమస్త పాండవ సైన్య నిర్మూలానికి తమకి 1 మాసం పడుతుందని స్వయంగా వాళ్ళే చెప్పారు. అభిమన్యుడు చంపింది ఒక అక్షౌహిణి సైన్యం మాత్రమే. 13వ రోజుకి కౌరవ సైన్యం మొత్తం 9 అక్షౌహిణులే. 14వ రోజుకి 5 అక్షౌహిణులు. శల్యుడు ఎవరు? అతని పాత్ర ఏంటి కురుక్షేత్రంలో? ఇప్పుడు తెలుసుకుందాం. శల్యుడు మాద్రి అన్న, అంటే పాండురాజుకు 2వ భార్య అయిన మాద్రి సోదరుడు, మాద్రి దేశపు రాజు. ఇతను కురుక్షేత్ర యుద్ధంలో ధర్మరాజుకి సహాయపడడానికి బయలుదేరి త్రోవలో తనకు అఖండ స్వాగత సత్కారాలు ఏర్పాటు చూసి ఈ సత్కారాలు చేసినవాడు ధర్మరాజు అని భావించి ఈ ఏర్పాట్లు చేసిన వారికి తప్పకుండా సహాయపడతాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. కానీ ఆ తర్వాత ఆ ఏర్పాట్లన్నీ చేసినది దుర్యోధనుడు అని తెలిసిన మాటకు కట్టుబడి దుర్యోధనుని వైపు యుద్ధం చేశాడు. దుర్యోధనుని కోరిక మేరకు కర్ణుడికి సారథ్యం వహిస్తాడు. కానీ ధర్మరాజు అతనిని ప్రార్థించగా కర్ణుడి నైతిక ధైర్యం సన్నగిలేటట్లు చేసి అతని మరణానికి కారకులలో ఒకడు అయినాడు. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న పేరు అశ్వత్థామ. అశ్వత్థామకు చిరంజీవిత్వం ఎలా వచ్చింది? నిద్రిస్తున్న ఉప పాండవులను చంపినందుకు అతను శిక్ష అనుభవించాలి కదా. పైగా ఇప్పుడు చాలామంది తమ పిల్లలకు ఆ పేరు పెట్టుకుంటున్నారు. ఇదంతా ఎంతవరకు సబాబు అనే విషయం తెలుసుకుందాం. ఇప్పుడు అసలు విషయం తెలుసుకుందాం. చాలామంది అశ్వత్థామకి చిరంజీవిత్వం అంటే శ్రీకృష్ణుని శాపం వల్ల వచ్చింది అనుకుంటారు. కానీ అది తప్పు. అశ్వత్థామ పుట్టుకతోనే చిరంజీవి. అతను రుద్రుని 9వ అవతారంలో అంశగా భావిస్తారు. నా రుద్రో రుద్రో మార్చయత్ అంటారు. అంటే రుద్రుడు కానివాడు రుద్రుణ్ణి పూజించటానికి అర్హుడు కాదు అని. అతను రుద్ర అంశం కాబట్టే రుద్రుణ్ణి ప్రసన్నం చేసుకొని తన తండ్రిని చంపిన వారి మీద కక్ష సాధించాడు. పాండవ సైన్యాన్ని చాలా వరకు ఒక్క రాత్రిలో ఒక్కడు చంపేశాడు. అర్జునుణ్ణి కొంతసేపు నిలువరించగలడనే తప్ప చంపలేడు అనే విషయం అశ్వత్థామకి బాగా తెలుసు. ఎంత రుద్ర అంశ ఉన్నా, ఎంత పరాక్రమవంతుడే అయినా, తపశక్తి ఉన్నా కూడా ద్వేషం, అసూయ మనిషిని ఎలా చేయగలదో అశ్వత్థామ కర్ణునిని చూస్తే తెలుసుకోవచ్చు. అశ్వత్థామ చిరంజీవి కాబట్టే ద్రోణుడు అశ్వత్థామ చనిపోయాడు అనే మాట ముందు నమ్మలేదు, ధర్మరాజు చెప్తే తప్ప. అశ్వత్థామకి ఉన్న మని వల్ల అతనికి ఎలాంటి జబ్బులు రావు, అపజయం ఉండదు. కృష్ణ భగవానుడు అందుకే ఆ మని తీసుకొని అతన్ని శపించాడు. అతను ఆ రోగబాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నప్పుడు ఆ బాధని పరశురాముడు తగ్గిస్తాడు. కల్కి అవతారానికి అతని అవసరం ఉంది. రాబోయే మాన్వంతరం అతను సప్త ఋషులలో ఒకడు అవుతాడు. అది కూడా అతను తపస్సు కారణంగా. ఇప్పుడు ఇంకొక కోణంలో చూద్దాం.
అశ్వత్థామకి చిరంజీవిత్వం అంటే చావకుండా ఉంటాడని కాదు, ఆచిరకాలం జీవించి తరువాత మాన్వంతరంలో ఉత్తమ పదవి పొందుతాడని అర్థం. అది ద్రోణుడి తపాఫలం. అశ్వత్థామ చేసిన పనికి శిక్ష అప్పుడే పడింది. అతడి తలపైన రక్షణ ఇచ్చే శిరోమణిని ఖండించి తీసుకుపోయారు పాండవులు. అది తర్వాత ధర్మరాజు కిరీటంలో చేరిందట. పైగా అతనికి శ్రీకృష్ణుడి శాపం కూడా తగిలింది. 3000 సంవత్సరాల పాటు శిరస్సు మీద ప్రాణం చీము నెత్తురులతో మానకుండా ఉంటుందని ఏకాకిగా అతను సంచారం చేస్తూ జీవితాన్ని గడపవలసి ఉంటుందని ఆ శాపం. పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు ఈ కాలం తల్లిదండ్రులు అంత లోతుగా ఆలోచించకపోవడం వల్ల అశ్వత్థామ పేరు ప్రచారంలోకి వస్తుంది. ఎవరైనా ఈ పేరు పెట్టుకున్నా తప్పులేదు, కానీ తెలిసి పెట్టుకుంటే ఎవరైనా అడిగినా చెప్పుకోవచ్చు. ఇది పాత అశ్వత్థామ కాదు, వచ్చే మాన్వంతరంలో అశ్వత్థామ అని. అయినా ఈ రోజుల్లో మహాభారతం ఎవరికి కావాలి? వినడానికి అనడానికి బాగుంటే చాలు. మహాభారతంలోని ఇంకొక పాత్ర బార్బరికుడు. బార్బరికుడి పాత్ర ఏంటి కురుక్షేత్రంలో ఈ వీడియోలో తెలుసుకుందాం. బార్బరికుడు ఘటోత్కచుని కొడుకు. అతని తల్లి పేరు మౌర్య. బార్బరికుడు చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యలో అపార ప్రతిభను కనబరిచేవాడు. దేవతలు ముచ్చటపడి అతనికి 3 బాణాలను అందించారు. ఆ 3 బాణాలతో అతనికి మూల్లోకాలను తిరుగులేదంటూ వరాన్ని అందించారు. మహాభారత యుద్ధములో బార్బరికుడు కూడా పాలు పంచుకోవాలని అనుకున్నాడు. అయితే అతని తల్లి ఏ పక్షమైతే బలహీనంగా ఉందో నీ సాయాన్ని వారికి అందించమని కోరుతుంది తల్లి. పాండవుల పక్షాన నిలిచి పోరు సలిపేందుకు బయలుదేరుతాడు బార్బరికుడు. కానీ బార్బరికుడు లాంటి యోధుడు యుద్ధరంగాన నిలిస్తే ఫలితాలు తారుమారైపోతాయని గ్రహిస్తాడు శ్రీకృష్ణుడు. అప్పుడు ఒక బ్రహ్మణుని రూపంలో అతనికి ఎదురుపడి 3 బాణాలను తీసుకొని ఏ యుద్ధానికి బయలుదేరుతున్నావంటూ బార్బరికుడిని ఎగతాళిగా అడుగుతాడు శ్రీకృష్ణుడు. యుద్ధాన్ని నిమిషంలో ముగించడానికి ఈ 3 బాణాలే చాలు. నా మొదటి బాణం వేటిని శిక్షించాలో గుర్తిస్తుంది. నా రెండో బాణం వేటిని రక్షించాలో గుర్తిస్తుంది. నా మూడో బాణం శిక్షను అమలుపరుస్తుంది అని బదులిస్తాడు. బార్బరికుడు అతని శక్తిని బ్రహ్మణ రూపంలోని శ్రీకృష్ణుడు పరీక్షించి, పొరపాటున బార్బరికుడు పాండవులకు వ్యతిరేకంగా యుద్ధం చేయాల్సి వస్తే అతని బాణాలు వారిని వెతికి పట్టుకోగలవని గ్రహిస్తాడు శ్రీకృష్ణుడు. అతనిని పొగిడి అతనితో వరం తీసుకొని అతని తలను బహుమానంగా తీసుకుంటాడు. బార్బరికుడు చరిత్ర మహాభారతంలో ఇలా అర్థాంతరంగా ముగిస్తుంది. ఒక ముఖ్యమైన విషయం గురించి మర్చిపోయాను. శ్రీకృష్ణుడు బార్బరికునికి మహాభారత యుద్ధం చూసే వరం ప్రసాదిస్తాడు. అందుకోసం బార్బరికుని తలను కురుక్షేత్రం దగ్గర ఓ గుట్టపై అమరుస్తాడు శ్రీకృష్ణుడు. ఆ రకంగా మహాభారత యుద్ధాన్ని చివరి వరకు తిలకించిన సాక్షిగా మిగిలిపోయాడు బార్బరికుడు. గమనిక: బార్బరికునికి శ్యామ్జీ అనే పేరు నామంతో కలియుగంలో పూజలు జరుగుతాయని శ్రీకృష్ణుడు వరం ఇచ్చినట్టు రాజస్థానీయులు నమ్మకం. జైపూర్ వద్ద శ్యామ్జీకి భవ్యమైన మందిరం ఉంది. అంతెందుకు, తెలంగాణలోనే అంటే హైదరాబాద్లోనే కాచిగూడ స్టేషన్ దగ్గర గుట్టపై ఒకప్పుడు వీరన్న గుట్ట రాజస్థానీయులు చక్కని ఆలయం నిర్మించారు. ఇప్పుడు ఇంకొక విషయం తెలుసుకుందాం. నారాయణాస్త్రాన్ని ప్రయోగించి కృష్ణార్జునులే ఇద్దరిని చంపడానికి అనుసంధానించి అశ్వత్థామ ప్రయోగించినప్పుడు అంతటి నారాయణాస్త్రము పడిపోయిందని భారతం చెప్తుంది. శ్రీకృష్ణుడిని నారాయణాస్త్రం ఏమి చేయలేకపోతే అర్జునుడిని చంపి ఉండకూడదా అని చాలామందికి సందేహం ఉంటుంది. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నారాయణాస్త్రానికి ఒక విరుగుడు ఉన్నది. అది తెలిసిన వారు దానిని తప్పించుకోగలరు. నారాయణాస్త్రం నిరాయుధులను చేతులెత్తి నమస్కరించిన వారిని ఏమీ చెయ్యదు. ఈ విషయం తెలిసిన శ్రీకృష్ణుడు నారాయణాస్త్రం ప్రయోగించినప్పుడు పాండవులందరినీ ఆయుధాలు విడిచి రథం దిగి నేలపై నిలిచి చేతులు జోడించమని చెప్పాడు. భీముడు మూర్ఖత్వంతో అలా చెయ్యనని భీష్మించుకుంటే కృష్ణార్జునులు అతడిని బలవంతంగా రథం దింపి ఆయుధం పడవేయించి చేతులు జోడింపజేశారు. నేను చదివి అర్థం చేసుకున్న దాన్ని బట్టి వివరించడానికి ప్రయత్నిస్తాను.
నారాయణాస్త్రం మొత్తం పాండవుల మీద ప్రయోగించబడింది. ఎవరి చేతుల్లో ఆయుధం ఉంటుందో, ఎవరు యుద్ధానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళని మాత్రమే సంహరిస్తుంది. ఈ విషయం తెలుసు కాబట్టి శ్రీకృష్ణుడు పాండవ సేనను ఆయుధాలు వదిలి నేలపై పడమన్నాడు. భీముడు మొదట ఒప్పుకోలేదు, కానీ కృష్ణుడి మాటకు విలువిచ్చి గదని వదిలి నేలపై పడ్డాడు. ఎవరు యుద్ధానికి సిద్ధంగా లేరని తలచి నారాయణాస్త్రం నిష్క్రమించింది. శ్రీకృష్ణుడు పుట్టిన ఊరు ఏది? దీనికి ఇప్పుడు సమాధానం చూద్దాం. చాలామందికి ఈ విషయం తెలీదు. మదిరలో కంసరాజకోట చెరసాలలో వాసుదేవ దేవకి దంపతులకు శుద్ధ శ్రావణ మాసం అష్టమి తిథి రోహిణి నక్షత్రంలో అష్టమ గర్భస్థ శిశువుగా శ్రీకృష్ణ పరమాత్మ పుట్టాడు. 70% మందికి పైగా ప్రజలు ఇది తెలియక ద్వారక అంటుంటే మనం ఎక్కడ ఉన్నామో అనిపిస్తుంది. ద్వారక ఆయన స్థాపించిన రాజ్యం. ఆయన పెరిగింది ప్రేపల్లె ఆర్ బృందావనం. మధురలో కొన్ని సంవత్సరాలు ఉండి జరాసంధుడు మధుర మీద దండయాత్రలు చేస్తున్నాడని సముద్ర మధ్యంలో కొత్త నగరాన్ని నిర్మిస్తాడు. అదే ద్వారక. చాలామందికి తెలియని ఏకలవ్యుడి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహాభారతంలో ద్రోణుడు ఏకలవ్యుడికి శిక్షణనివ్వకపోగా ఏకలవ్యుడు విలువిద్యలో తన ప్రియ శిష్యుడైన అర్జునుడిని ఎక్కడ మించిపోతాడనని బొటనవేలు గురుదక్షిణగా అడగడం ఎంతవరకు సమాజంసం? ఇది దారుణంగా లేదా అని చాలామందికి సందేహం ఉంటుంది. ఈ అంశంపై చాలా కాలంగా వివాదాస్పదంగా చర్చ జరుగుతుంది. ఈనాటి సినిమాలు టీవీ సీరియళ్లు చూసి అనేక సందేహాలు వస్తూ ఉంటాయి. దీనిపై నేను పెద్దల వద్ద నుండి విన్న వివరణ ఇస్తాను. ఇది ఎవరిని నొప్పించడానికైతే కాదు. మనం కూడా అలా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలి కదా. ఇక్కడ ద్రోణుడు ఏకలవ్యుడికి విద్య నేర్పించలేదు. ద్రోణుడు గొప్ప గురువు. ఆయన ఏకలవ్యుడిని చూడగానే అతని వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలిగారు. ఏకలవ్యుడికి విద్య నేర్చుకోవాలని ఆసక్తి ఉంది, కానీ విచక్షణ లేదు. ఇది ద్రోణుడు అతన్ని చూడగానే గ్రహిస్తాడు. అతనికి విద్య నేర్పిస్తే భవిష్యత్తులో విచక్షణ రహితంగా ఉపయోగిస్తే ఎలా? అందుకని అతనికి విద్య నేర్పించలేదు. కానీ ఏకలవ్యుడు ద్రోణుడిని గురువుగా భావించి విగ్రహం చేసుకొని విద్య నేర్చుకున్నాడు. తర్వాత ఒకరోజు అడవిలో పాండవులకు వేట నేర్పిస్తున్నప్పుడు ఏకలవ్యుడు శబ్దభేది అస్త్రం ప్రయోగించి 7 బాణాలు కుక్క నోట్లో పడేటట్లు కొట్టాడు. ఇది ఒక దివ్యాస్త్రం. దివ్యాస్త్రాన్ని ఎప్పుడు జంతువులపై కానీ, నిరాయుధులపై కానీ, దివ్యాస్త్ర విద్య తెలియని వారిపై కానీ ప్రయోగించకూడదు. ఈ ధర్మాన్ని అతను అతిక్రమించాడు. ఇది తెలిసి ద్రోణుడు అంత నైపుణ్యం ఎవరికి ఉందా అని విచారించి ఏకలవ్యుడిని గుర్తించారు. అతను విద్య నేర్చుకున్న పద్ధతి తెలుసుకొని ఆశ్చర్యపోయారు. కానీ ఏకలవ్యుడు విచక్షణ రహితంగా దివ్యాస్త్రం ప్రయోగం చేసిన విషయం కూడా గ్రహిస్తాడు. దీన్ని వెంటనే అరికట్టాలి. అందుకే గురుదక్షిణగా అతని వేలును ఖండింపచేశాడు. అలా అతనికి విలువిద్య మీద పట్టు లేకుండా పోయింది. ఇక్కడ ద్రోణుడు ఏకలవ్యుడికి అన్యాయం చేశాడనే అనుకుందాం. ద్రోణుడికి ఆశ్రయం ఇచ్చిన భీష్ముడు అప్పటికి హస్తినపురానికి సర్వాధికారి. భీష్ముడు ద్రోణుడిని తప్పుపట్టలేదు. ద్రోణుడికి విలువిద్య దారపోసిన పరశురాముడు తప్పుపట్టలేదు. ఎప్పటికప్పుడు అటు పాండవులకు ఇటు కౌరవులకు కూడా సలహాలు ఇచ్చే వ్యాస మహర్షి తప్పుపట్టలేదు. అన్ని తెలిసిన ఇంతమంది పెద్దలు ద్రోణుడిని తప్పుపట్టలేదు. ఎందుకు? ఇక్కడ ఏకలవ్యుడిని విచక్షణ అలవడలేదు. భవిష్యత్తులో అతని చేతిలో దివ్యాస్త్రాలు ఉంటే ఏ కారణం లేకుండానే అమాయక ప్రజలపై వేస్తే వారి గతి ఏమిటి? లోకనాశనం జరుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ సంఘటనకు ఈనాటి ధర్మాలు ఆపాదించి తీర్పులు చెప్పబడుతున్నాయి. మహాభారత కాలాన్ని అప్పటి సామాజిక ధర్మాలు, విలువిద్య ధర్మాలు దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే అర్థమవుతుంది. గమనిక: ఏకలవ్యుడు ద్రోణాచార్యులు తమ శిష్యులకు విద్య బోధిస్తుండగా రహస్యంగా చూసి నేర్చుకునేవాడు. తర్వాత తీవ్ర సాధన చేసేవాడు. విలువిద్య మాత్రమే నేర్చుకున్నాడు, అస్త్రాలు కాదు. ఇది గమనించాలి. కురుక్షేత్ర యుద్ధంలో పద్మవ్యూహం అనగానే గుర్తుకొచ్చేది అభిమన్యుడు. అలాంటి అభిమన్యుడి గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
అభిమన్యుడు పరాక్రమం ఎలాంటిది? పద్మవ్యూహం ఏమిటి? అందులో ఎవరు ఎక్కడ మోహరించారు? అనే పద్మవ్యూహం గురించి పూర్తిగా తెలుసుకుందాం. మహాభారత యుద్ధం 18 రోజులు జరిగింది. 13వ రోజున అభిమన్యుడు యుద్ధంలో మరణించాడు. సైనికులంతా తామర పువ్వుల్లో అంటే రేకుల వలె నిలుస్తారు. అందుకే పద్మవ్యూహం అంటారు. 7 వలయాలు ఉంటాయి. రథ, గజ, తురగ, పతాతి దళాలతో నిండి ఉంటాయి. ఈ వ్యూహంలో లోపలికి ప్రవేశించి ఒకరిని చంపితే మరొకరు ఆ స్థానంలోకి జరుగుతారు. ఆ విధంగా ఎక్కడ కూడా సందు రానివ్వరు. చక్రాకారంలో సైనికులు ఒకరి స్థానంలోకి ఇంకొకరు అలా కదులుతూనే ఉంటారు. అంటే ఎప్పటికప్పుడు కొత్తవానితో యుద్ధం చేయాలి. ఆ క్రమంలో ఎంతటి వీరుడైనా దారంతా అందరినీ ఎదుర్కోలేక శక్తిహీనుడుగా మారిపోతారు. లోపలికి పోవడానికి మాత్రమే మార్గం ఉంటుంది. అలా లోపటికి అంటే లోపలి అంతర్వృత్తం అంటే కేసరి భాగంలోకి నెట్టబడతారు. దానితో లోపలికి అంటే లోపలి బయటికి రావడానికి అసాధ్యం. ఇప్పుడు పాండవుల తంత్రం. అభిమన్యుడు ఎన్నుకున్నది సరాసరి వేగంగా లోపలికి వెళుతూ దారి చేస్తూ పోతే ఆ దారిలో పెద్దనాన్నలు లోపలికి వెనువెంటనే ప్రవేశించడం, తర్వాత అదే వేగంతో వెనక్కి నరుక్కుంటూ రావటం అని. అసలు పద్మవ్యూహం ఎందుకు పన్నవలసి వచ్చింది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. కౌరవుల మొదటి సర్వ సైన్యాధ్యక్షుడు భీష్ముల వారు, రెండవ సర్వ సైన్యాధ్యక్షుడు ద్రోణాచార్యుడు. ఆ తర్వాత ఆయన సారథ్యంలో మరో 2 రోజుల పాటు యుద్ధం జరిగినా కూడా ధర్మరాజుని బంధించలేకపోయారని దుర్యోధనుడు ఆయననే తూలనాడుతాడు. దానితో ద్రోణుడు ఓ అభేద్యమైన వ్యూహాన్ని నిర్మించి ధర్మరాజును బంధించుతాను అని దుర్యోధనుడికి మాట ఇస్తాడు. అదే పద్మవ్యూహం. మహాభారత యుద్ధంలో 1వ రోజు మొదటి బాణం వేసింది దుశ్శాసనుడు. దుశ్శాసనుడు నకులుడితో తలబడ్డాడు. 10వ రోజు దుశ్శాసనుడు భీష్ముడికి రక్షణగా నియమించబడ్డాడు. పాండవ సైన్యాన్ని మొత్తాన్ని నిలువరించాడు. 13వ రోజున పద్మవ్యూహం. పద్మవ్యూహం పద్మవ్యూహంలో ఎవరు ఎక్కడ ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ద్రోణుడు పద్మ అంతరభాగంలో, కౌరవ సామంత రాజులు తామర పువ్వు రేకుల్లాగా, వాళ్ళ పిల్లలు సైన్యం పువ్వు అంటే కేసరి మధ్య భాగంలాగా నిలబడ్డారు. కర్ణుడు, దుశ్శాసనుడు పద్మం లోపల వైపు, వారికి అభిముఖంగా దుర్యోధనుడు సర్వ సైన్యంతో నిలిచారు. సైంధవుడు అంటే కౌరవుల బామ్మర్ది మొదలులో ఉన్నాడు. ఇక అశ్వత్థామ, శకుని, కృపాచార్యుడు, భూరిశ్రవుడు, కృతవర్మ, శల్యుడు, శల్యుడు మిగిలిన కౌరవుల వాళ్ళ సంతానం చుట్టూరా ఉన్నారు. అభిమన్యుడు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? అతడుకు ఏమి తెలుసు? అభిమన్యుడికి పద్మవ్యూహం లోపలికి ఎలా వెళ్ళాలో మాత్రమే తెలుసు. బయటకు రావడం తెలీదు. ద్రోణుడు పద్మవ్యూహం పన్నిన విషయం ధర్మరాజు గమనించి పద్మవ్యూహాన్ని వేధించే అర్జునుడు యుద్ధభూమికి దక్షిణన దూరంగా ఉండడంతో అర్జునుడు వచ్చిన తర్వాత హేళన చేస్తాడేమో అనే శంకంతో అభిమన్యుడిని ఈ వ్యూహం ఛేదించమని కోరుతాడు. లోపలికి వెళ్ళటం వరకే తెలుసు అని చెప్పడంతో ఆ మాత్రం చాలు, దారి చూపిస్తే నీ వెంట మేమంతా ప్రవేశిస్తాం అంటాడు. భీముడు కూడా నేను, సాత్వికి, ద్రుపదుడు, వీరటుడు నీ వెంట వ్యూహంలోకి ప్రవేశిస్తామని అభయమిస్తాడు. దానితో అభిమన్యుడు తన భార్య గర్భవతిగా ఉన్న యుద్ధ వ్యూహంలోకి వీరపరక్రమంతో ప్రవేశించి తన సారథి అయిన సుమిత్రుడితో రథాన్ని సరాసరి ద్రోణుడి వైపే అంటే పద్మం అంతరభాగం పోనివ్వమంటాడు. అతడు వారించిన లోపలికి చొచ్చుకుపోతాడు. మరి పాండవులు లోపలికి ఎందుకు ప్రవేశించలేకపోయారు అనే విషయం తెలుసుకుందాం. వెంటనే పాండవులు వ్యూహంలోకి ప్రవేశించిన అర్జునుడిని తప్ప మిగతా పాండవులందరినీ ఒక్కరోజు నిలువరించే వరాన్ని పరమేశ్వరుడు నుండి పొంది ఉండటం వల్ల సైంధవుడు అందరినీ అడ్డుకుంటాడు. అతని ప్రాంతాపానికి పాండవ సైన్యం కాకవికలై పారిపోతుంది. పద్మవ్యూహం అంటే పద్మంలో అభిమన్యుడు ఎవరిని మట్టుబెట్టాడు. చెప్పినట్టుగా పెద్దనాన్నలు వెంటలేక అభిమన్యుడు దొరికిన వారిని దొరికినట్టు నరకటం మొదలుపెట్టి కౌరవ సైన్యాన్ని కాకవికలం చేస్తాడు. అతని పరాక్రమానికి అంతా బిత్తిల్లిపోతారు.
దుశ్శాసనుడు రథాన్ని ముక్కలు చేస్తాడు. శల్యుడు, దుశ్శాసనుడు మూర్ఛపోతారు. ద్రోణుడి పద్మవ్యూహాన్ని చెల్లాచెదురు చేస్తాడు. కర్ణుడి కవచాన్ని పగలగొట్టాడు. బాణాలతో మూర్ఛేలలా చేశాడు. దుర్యోధనుడిని పారిపోయేలా చేశాడు. అతని కొడుకు లక్ష్మణ కుమారుని కోసలరాజు బ్రహ్మదుల్ని సంహరించాడు. మరి కౌరవులు అభిమన్యుడిని ఎలా ఎదుర్కొన్నారు? అందరూ ఒకటై మోసం చేసి కపటోపాయంతో, అంటే ఎవరిది? ద్రోణుడు. ద్రోణుడు కపటోపాయంతో అభిమన్యుణ్ణి తిరిగి వెనక్కిపోకుండా యుద్ధరీతికి వ్యతిరేకంగా ఒక్కడిపై ముక్కుమ్మడిగా నాలువైపుల నుండి దాడి చేశారు. నిరాయుధుడిని చేశారు. వీరుడిని చేశారు. అంతా కలిసి బాణవర్షం కురిపించారు. అయినా అభిమన్యుడు రథచక్రంతో అడ్డుపెట్టుకుంటూ వీరపరక్రమంతో ఎదుర్కొన్నాడు. దాన్ని కూడా ముక్కలు చేయడంతో గదయుద్ధం చేశాడు. ఒంటరి పోరుతో పెద్దనాన్నల సహాయం లేక అలసిపోయిన అభిమన్యుడి మీదికి దుశ్శాసనుడి కొడుకు దుర్మసేనుడు విరుచుకుపడ్డాడు. ఇద్దరి పోరులో అభిమన్యుడు అస్తమించాడు. అయినా కౌరవులకి కసి తీరక అభిమన్యుని మృతదేహాన్ని కౌరవులంతా కలిసి క్రూరంగా చిత్రవధ చేశారు. అది విని దుర్యోధనుడు సంతోషపడుతుంటే యుయుత్సుడు ఒక బాలుని కుట్ర చేసి క్రూరంగా చంపటమా, ఎందుకు సంతోషపడుతున్నావు అని ప్రశ్నిస్తాడు. 14వ రోజు పాండవులు క్రోధాగ్నితో ప్రవేశిస్తారు. ద్రౌపది కొడుకులైన ఉప పాండవులు అభిమన్యుడిని చంపిన దుర్మసేనుడిని ప్రతీకారంగా అతి క్రూరంగా చంపుతారు. దుశ్శాసనుడు సైంధవుడికి రక్షణగా ఉంటాడు. అర్జునుడు జయద్రథుడిని సంహరిస్తాడు. దుశ్శాసనుడు సాత్వికి తలపడతారు. 15వ రోజు దుశ్శాసనుడు సహదేవుడిని ఓడిస్తాడు. 16వ రోజు దుశ్శాసనుడు భీముడితో తలపడతాడు. భీముడి రక్షణ కవచాలని తుత్తిలినియాలు చేస్తాడు. దానితో భీముడు రెచ్చిపోయి దుశ్శాసనుడి రథాన్ని తుత్తినియాలు చేసి అతని గుర్రాలను సారథిని చంపి దుశ్శాసనుడిని 10 విల్లుల దూరంలోనే నేల మీదకి విసిరేసి అతని గొంతు మీద కాలు పెట్టి అతన్ని సంహరిస్తాడు. దుశ్శాసనుని శిరస్సును ఖండించి అతని దేహం చుట్టూ భీముడు తాండవమాడుతాడు. చివరి రోజున పాండవులు దుర్యోధనుని కోసం వెతుకుతారు. తీవ్రంగా కలత చెందిన దుర్యోధనుడు పాండవుల నుంచి తనను తాను రక్షించుకునే నేపథ్యంలో అతన్ని దెయ్యాలు వెంటాడుతాయి. దుర్యోధనుడు దైవాపాయన సరస్సులో దాక్కుంటాడు. నీటి అడుగున ఉండగలిగే విద్య దుర్యోధనుడికి తెలుసు. కృష్ణుడు సమేతంగా పాండవులు అక్కడికి వచ్చి దుర్యోధనుడిని బలహీనతను ఆసరా చేసుకొని రెచ్చగొట్టడంతో సరస్సు నుంచి బయటకు వచ్చి గద యుద్ధంలో భీముడితో బికారంగా తలపడతాడు. భీముడు అపస్మారక స్థితిలోకి వెళ్ళడంతో కృష్ణుని తన స్పర్శతో భీముడిని మేల్కొల్పుతాడు. తిరిగి గద యుద్ధంలో కృష్ణుడు ఇచ్చిన సూచనతో భీముడు దుర్యోధనుడి తొడపైన కొట్టి దుర్యోధనుడిని నేల కూల్చేస్తాడు. గత అవమానాలకు ప్రతీకారంగా భీముడు దుర్యోధనుడిని తన్నడాన్ని ధర్మరాజు వారిస్తాడు. కురుక్షేత్రం ముగిసి ధర్మరాజు రాజాభిషిక్తుడైన 36 సంవత్సరాల తర్వాత యాదవ వినాశాసనం సంభవించింది. తన 100 కుమారులు యుద్ధంలో మరణించిన దుఃఖం వల్ల గాంధారి కృష్ణునికిచ్చిన శాపఫలమది. ఆమె అందుకు విధించిన గడువు 36 ఏళ్లే. యాదవ వంశ నాశనం. ఆ సంవత్సరంలో శ్రీకృష్ణుడిని చూడాలన్న కోరికతో కన్యుడు, నారదుడు, విశ్వామిత్రుడు తమ తమ శిష్య పరివారంతో ద్వారకకు వచ్చారు. విధివశాత్తు కృష్ణుడు పుత్రుడైన సాంబుడికి ఆడవేషం వేసి కొందరు యాదవ యువకులు సంతానం కలుగుతుందా లేదా అని చెప్పమని కపట వినయంతో అడిగారు. ఋషులు కోపగించి యాదవ కులశైన సమర్థమైన ఒక ముసలాన్ని, అంటే రోకలిని కంటారని శపించడం, అలాగే తర్వాతి రోజు ముసలం పుట్టడం, దాన్ని వాసుదేవుడు పొడిగా చేసి సముద్రంలో కల్పించడం జరిగాయి. ఆ తర్వాత శాప ఫలితంగా ద్వారకలో నిత్యం ఏదొక ఉపద్రవం, అశుభ సూచకమైన ఘటనలు జరుగుతుండడంతో గాంధారి ఋషులు ఇచ్చిన శాపాలు ఫలించి యాదవ కుల నాశనం తప్పదని తెలిసిన శ్రీకృష్ణుడు ఆ జరిగేదేదో పుణ్యక్షేత్రము, అంటే సముద్ర తీరమైన ప్రదేశాన్ని నిర్ణయించి అక్కడే జరిగితే మంచిదని నిర్ణయించాడు. అందుకు అనుగుణంగా
జాతర పేరిట అందరినీ అక్కడికి తీసుకుపోయాడు. యాదవులు మద్యపాన మత్తులయ్యారు. సాత్వకి, కృతవర్మ తగులాడుకోవడం ప్రారంభించారు. సముద్ర తీరంలో ఉన్న తుంగపరకలు శాపబలంతో ఆయుధాలు కాగా వాటితో అంతకళతో ఒకరినొకరు పోరి నాశనమయ్యారు. శ్రీకృష్ణ నిర్యాణం. అప్పటికే బలరాముడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. తన కళ్ళ ముందే యాదవ వీరులంతా ఒకరినొకరు నరుక్కొని నాశనం కావడం చూసిన శ్రీకృష్ణుడు దారుకునితో యాదవ వర్గ నాశనాన్ని తెలియజెప్పి అర్జునుడిని ద్వారకకు తీసుకురమ్మని పంపాడు. బాబ్రుడనే మరొక యాదవుడు మిగిలగా స్త్రీలను, గుర్రాలు, ఏనుగులు మొదలైన వాటితో సహా ద్వారకకు చేర్చమన్నాడు. అంతలో ఓ బోయవాడు కృష్ణుడు కనిపిస్తుండగానే బాబ్రుడి మీదకు తుంగపరక విసిరి చంపాడు. ఇక ఆ పనికి తానే పూనుకొని స్త్రీలను, గుర్రాలను, ఏనుగులను, రథాలను కృష్ణుడే వెళ్ళి ద్వారకలో వదిలాడు. వాసుదేవునితో జరిగింది చెప్పి అతను అచేతనుడైతే తెలివి తెప్పించేలా సపర్యాలు చేసి అన్నతో కలిసి శాంతంగా తపస్సు చేసుకుంటానని, ఇక అన్ని విషయాలు ఆయనే చూసుకోవాలని, అర్జునుడు వస్తాడని, మీ దుఃఖాన్ని పోగొడతాడని శాంతపరిచి బయలుదేరాడు. వెనుదిరిగి బలరాముడి దగ్గరకు వెళ్ళిన శ్రీకృష్ణుడు ఆయన ముఖం నుంచి ఒక మహాసర్పం 1000 నోళ్లతో ఎర్రని కాంతితో బయటకు వచ్చి తన స్వస్థనంలోకి చేరుకుంది. కృష్ణుడు తను ఆ చోట వదిలి అక్కడక్కడ తిరిగాడు. దేహ త్యాగానికి దారి ఏదని ఆలోచిస్తే దుర్వాసుడు గతంలో ఇచ్చిన శాపవాహన అరకాలి నుంచే తన ప్రాణాపాయం జరుగుతుందన్న మాట గుర్తొచ్చింది. కృష్ణుడు నేలపై గాఢ నిద్రలో ఉన్నాడు. ఆయన మృత్యుహేతువు కావలసిన జర అడవిలో జింక రూపంలో తిరుగుతుంటే వేటగాడు బలం కొద్దీ దాన్ని బాణంతో కొట్టాడు. ఆ బాణం కృష్ణుడి అరికాలిలో దిగింది. వేటగాడు ఇది గమనించి ఏడుస్తూ ఉంటే కృష్ణుడు ఓదార్చి తన దేహాన్ని విడిచి స్వస్థానానికి వెళ్ళాడు. ద్వారకమునక యాదవుకుల నాశనాన్ని దారుకుని ద్వారా తెలుసుకున్న పాండవులు, ద్రౌపది, సుభద్ర మొదలైన వారు దుఃఖించారు. అర్జునుడు కృష్ణుని ఆజ్ఞ ప్రకారం బయలుదేరి ద్వారక నగరాన్ని చేరుకొని బలరామ కృష్ణులు యాదవ ముఖ్యులు లేని నగరాన్ని చూసి బాధపడ్డారు. రుక్మిణి, సత్యభామలు ఇద్దరు అర్జునుడి దగ్గరికి పోయి ఎంతో దుఃఖించారు. కృష్ణుని ఇతర భార్యలు రోధించారు. అర్జునుడు వాళ్ళందరినీ ఓదార్చారు. ద్వారక నగరం కొన్ని రోజుల్లో నీట మునిగిపోతుందని, ఈలోగా అర్జునుడు వచ్చి తమ వారిని అందరినీ తీసుకుపోయి రక్షిస్తాడని, మరణించిన యాదవీరుల అందరికీ పిత్రకార్యం చేస్తాడని కృష్ణుడు తనకు చెప్పిన మాటలు వాసుదేవుడు చెప్పాడు. వాసుదేవుడు కూడా యోగనిష్ఠితో దేహాన్ని వదిలేశాడు. అర్జునుడు ఆ ప్రకారమే అందరూ యాదవీరులకు వాసుదేవునికి సముచితంగా అగ్ని సంస్కారాలు చేశాడు. మిగిలిన యాదవజనులందరినీ ఇంద్రప్రస్థానానికి తరలించడానికి తగిన సూచనలు, సన్నాహాలు చెప్పి తాను బలరామకృష్ణులను వెతికించేందుకు అర్జునుడు బయలుదేరాడు. కొందరు ఆప్తుల సహాయంతో అడవుల్లో విపరీతంగా తిరిగి వెతికి వేపరిపోగా చివరకు బోయవాడు దారి చూపాడు. కృష్ణుడు కాలబేరం మనోహరంగా కాంతులీనుతూ పడి ఉంది. తర్వాత రోజు తెల్లవారుతూనే ద్వారక మునిగిపోతుందన్న విషయం లెక్కిస్తే గుర్తుకు వచ్చింది. కృష్ణుని నిర్యాణ వార్త చెప్తే యాదవకాంతులు ఇతరుల ప్రయాణం చేసే స్థితిలో ఉండరు. ద్వారకలో ఉండి వారంతా మునిగిపోతే తాను చేయాల్సిన కార్యాన్ని తప్పినవాడవుతాను అనుకొని ఈ విషయాన్ని తాను అనుసరించిన కొందరితోనే ఉంచుకునేలా నిర్ణయించి కృష్ణుని శరీరానికి సంస్కారాలు చేశాడు. రాత్రికి రాత్రే ద్వారకకు వెళ్ళి అక్కడ వారందరినీ బయలుదేరదీశాడు. తెల్లవారిలోగా బయలుదేరసాగారు. వారు బయలుదేరి కొద్ది దూరం వెళ్తుండగానే సూర్యోదయం కావచ్చింది. ఇంతలో ద్వారక వారి కళ్ళ ముందే మునిగిపోయింది. అర్జునుడు బయలుదేరాల్సిన పరివారంతో సత్యభామ, రుక్మిణులు కూడా ఉన్నారు. వారి ప్రాణనాథుడైన శ్రీకృష్ణుడు మరణించినట్టు వారికి అప్పటికీ తెలియదు. ఆ స్త్రీలతో పాటు వజ్రుడు మొదలైన పురుషులు కొంతమంది కూడా ఉన్నారు. దోపిడి పంచవటం అనే చోట దారిలో విడిది చేసింది ఈ సమూహం. అర్జునుడు తప్పించి వేరే యోధులెవరూ లేని ఈ స్త్రీ బాలవృద్ధ సమూహం నట్టతో కనిపించగా ఒక దొంగల గుంపు ధైర్యం చేసి వీరిపై పడింది. స్త్రీల మీద పడి నగలు
ఒలుచుకుంటుండగా అర్జునుడు ముందు హెచ్చరించి వారు పెడచెవిన పెడితే గాంధీవం ఎక్కువపెట్టి కిరాతుల మీద బాణాలు కురిపించాడు. ఒక్క బాణము వారి దళాసరి శరీరాన్ని ఏమీ చెయ్యలేదు. వారు చాలా తేలికపాటి బాణాలను, రాళ్లను, కర్రలను పెట్టి మహాయోధుడైన గండనిపై దాడి చేశారు. మహాస్త్ర సంపన్నుడైన అర్జునుడికి చిత్రంగా ఒక అస్త్రానికి సంబంధించిన మంత్రము స్పందించలేదు. ఇక సాధారణమైన బాణాలను తీవ్రంగా ప్రయోగించగా ఎప్పటికీ తరిగిపోవన్న పేరున్న అతని అమ్ముల పొదలి కాసేపటికి బాణాలు నిండుకున్నాయి. దైవబలం లేదని తెలుసుకుని తన గాంధీవం తిప్పి కిరాతకులను కొడుతూ ఏదో రుక్మిణి, సత్యభామ మొదలైన అష్టమహిషులను, బలరాముడి భార్యలను, ఇంకొందరిని యాదవస్త్రీలను కాపాడగలిగాడు. తక్కిన స్త్రీలను కిరాతకులు బాధించారు. ధనాన్ని కొల్లగొట్టారు. చేయగలిగిన నాశనం చేసి వెళ్ళిపోయారు. ఇక తుది. ఈ విపత్తి వల్ల క్షీణించిన జనాన్ని తీసుకొని సాధారణ దారిదోపుడు గళ్ళ చేతిలో చిత్తు అయిన అర్జునుడు కురుక్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ ఆప్తులందరికీ జరిగింది చెప్పాడు. ఆ పైన తన రాజ్యంలో వివిధ నగరాలను మిగిలిన యాదవ కుమారులకు పంచిపెట్టి ఒక్కో కుటుంబపు బాధ్యత ఒక్కొక్కరికి అప్పగించి వారి పట్ల తన బాధ్యతను నెరవేర్చాడు. చివరకు ఒకరోజు బలరామకృష్ణుల నిర్యాణం గురించి ఏ కారణంగా అప్పుడు ఈ సంగతి చెప్పలేదన్న విషయాన్ని గురించి వారి భార్యలకు చెప్పాడు. ఇంతకాలము చెప్పనందుకు తనకు పాపం చుట్టుకుందని బాధపడుతూ ఆ యాదవకాంతులు అర్జునుడిని ఓదార్చారు. రుక్మిణి, జాంబవతి తదితర స్త్రీలు సహగమనం చేశారు. సత్యభామ మరికొందరు తీవ్రమైన తపస్సు చేయడానికి అడవికి వెళ్ళిపోయారు. అలా ముగిసింది మహాభారతం. ఈ కథ ఎప్పుడు విన్నా, ఎన్నిసార్లు విన్నా, విన్న ప్రతిసారి ఒక సరికొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాము. ఇదే మహాభారతం కథ యొక్క అద్భుతం. ఇంతటి మహా అద్భుతమైన మహాభారతంలో కురుక్షేత్రం వంటి విషాదఘట్టంలో యుద్ధం జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా కౌరవ వంశం మొత్తం సర్వనాశనం అయ్యింది. అంతేకాదు పంచపాండవులు తమ కుమారులను కూడా కోల్పోవడం జరిగింది. అయితే ఇలా ఎన్నో అనర్థాలకు దారితీసిన ఈ కురుక్షేత్రం యుద్ధంలోకి మహాబలశాలి అయిన బలరాముడు మాత్రం ఈ యుద్ధంలో పాల్గొనలేదు. ఇప్పుడు మహాభారతంలోని కొన్ని విషయాలని తెలుసుకుందాం. శ్రీకృష్ణుడి సోదరుడు ఎవరు? ఇంకెవరు? బలరాముడు. మహాభారత కథ జరిగిన రాజ్య రాజధాని నగరం పేరు ఏమిటి? హస్తినపూర్. నారాయణాస్త్రాన్ని ఎవరు ఉపయోగించారు? ఇంకెవరు? అశ్వత్థామ. 1000 ఏనుగుల బలం ఎవరికి ఉంది? భీముడు. అర్జునుడి విల్లు పేరు ఏమిటి? గాంధీవ. యుద్ధంలో అర్జునుడికి రథసారథిగా ఉంది ఎవరు? శ్రీకృష్ణుడు. పాండవులు మరియు కౌరవులకు ఆచార్య గురువు ఎవరు? ద్రోణాచార్యుడు. అన్ని నదులలో పవిత్రమైన నది గంగా నది. అర్జునుడు శివుడి నుండి పొందిన అస్త్రానికి పేరు పెట్టండి. పశుపతాస్త్రం. భీష్ముని తల్లి పేరు ఏమిటి? భీష్ముని తల్లి గంగాదేవి. పాండవులలో పెద్దవాడు ఎవరు? యుధిష్ఠిరుడు. పాండురాజు మరియు కుంతిరాణి కుమారుడు. అతను తన ధర్మానికి, వివేకానికి మరియు ధర్మానికి కట్టుబడి ఉన్నాడు. పెద్ద సోదరుడిగా అతను హస్తినపుర సింహాసనానికి సరైన వారసుడు. మహాభారతం అంతటా యుధిష్ఠిరుడిని నిర్ణయాలు మరియు చర్యలు సత్యం మరియు న్యాయం పట్ల అతని నిబద్ధతను ప్రతిబింబిస్తాయి. పాండవుల తల్లి ఎవరు? కుంతి పాండవుల తల్లి. ఆమె పాండురాజు భార్య మరియు యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు మరియు సహదేవుడులకు తల్లి. కుంతి యొక్క ఏకైక వరం ఆమె పిల్లలను కనడానికి దేవతలను ప్రార్థించడానికి అనుమతించింది. ఫలితంగా పాండవులు జన్మించారు. ఆమె వారి పెంపకంలో కీలక పాత్ర పోషించింది మరియు మహాభారతంలో వివిధ సవాళ్లు మరియు ప్రతికూలతల ద్వారా వారికి అండగా నిలిచింది. మహాభారత రచయిత ఎవరు? మహాభారత రచయిత వ్యాస మహర్షి. హిందూ పురాణాలలో అత్యంత పొడవైన మరియు అత్యంత గౌరవనీయులైన గ్రంథాలలో ఒకటైన ఇతిహాసాన్ని రచించిన ఘనత ఆయనది. వ్యాస మహర్షి కూడా మహాభారతంలో ఒక ప్రముఖ పాత్ర. దాని కథనం మరియు సంఘటనలను వివరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
మహాభారతం యొక్క ప్రధాన ఇతివృత్తం ఏమిటి? మహాభారత యొక్క ప్రధాన ఇతివృత్తం కర్తవ్యం మరియు ధర్మం, బాధ్యతలు మరియు నైతిక బాధ్యతలను నెరవేర్చడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. మహాభారతంలో ఎన్ని అధ్యాయాలు, శ్లోకాలు ఉన్నాయి? మహాభారతంలో అత్యంత పొడవైన ఇతిహాస కావ్యంగా గుర్తించబడింది మరియు దీనిని ఎప్పటికైనా వ్రాయబడిన పొడవైన పద్యంగా అభివర్ణించారు. దీని పొడవైన సంస్కరణలో 1,00,000 శ్లోకాలు లేదా 2,00,000లకు పైగా వ్యక్తిగత పద్య పంక్తులు, ప్రతి శ్లోకం ద్విపద మరియు దీర్ఘగద్య భాగాలను కలిగి ఉంటుంది. అర్జునుడు ప్రయోగించిన దివ్య ఆయుధం పేరేమిటి? మహాభారతంలో పాండవుల గొప్ప యోధుడైన యువరాజు అర్జునుడు ప్రయోగించిన దివ్య విల్లు పేరు గాంధీవ. అగ్ని భగవానుడు అతనికి బహుమతిగా ఇచ్చాడు. గాంధీవ యుద్ధంలో వినాశకరమైన బాణాలను విడుదల చేయగల శక్తివంతమైన ఆయుధం. గాంధీవ విల్లుతో అర్జునుడి నైపుణ్యం ఇతిహాసం అంతటా ప్రసిద్ధి చెందింది. ఇది వీలుకడిగా అతని పరాక్రమానికి చిహ్నంగా నిలిచింది. కర్ణుడి తల్లి ఎవరు? పృథ అని పిలువబడే కుంతి కర్ణుడి తల్లి. ఒక దైవిక వరం ద్వారా ఆమె రాజు పాండుతో వివాహానికి ముందు సూర్యదేవుడు అంటే సూర్యునితో అతనికి జన్మనిచ్చింది. కర్ణుడు పెంపుడు తల్లిదండ్రులచే పెరిగినప్పటికీ మహాభారతంలో అతని జన్మనిచ్చిన తల్లిగా కుంతి పాత్ర ముఖ్యమైనది. మహాభారతంలో ఆంధ్రుడైన రాజు పేరు ఏమిటి? మహాభారతంలో ధృతరాష్ట్రుడు ఆంధ్రుడైన రాజు. అతను విచిత్రవీర్య రాజు యొక్క పెద్ద కుమారుడు మరియు కౌరవుల తండ్రి. 100 మంది కుమారులు అంధత్వం ఉన్నప్పటికీ ధృతరాష్ట్రుడు హస్తినపుర రాజ్యాన్ని పాలించాడు. అతని వైకల్యం మరియు కురుక్షేత్రం యుద్ధంలో అతని పాత్ర కారణంగా అతని పాత్ర ఇతిహాసంతో ముఖ్యమైనది. విలువిద్య నైపుణ్యానికి ప్రసిద్ధి చెందిన పాండవుడు ఎవరు? 3వ పాండవుడైన అర్జునుడు తన అసాధారణమైన విలువిద్య నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందాడు. ద్రోణాచార్యుని వద్ద శిక్షణ పొంది వివిధ దివ్య ఆయుధాలతో ప్రావీణ్యం సంపాదించి అసమాన వీలుకాడు. గాంధీవ విల్లుతో అతని పరాక్రమం అతని కీర్తి మరియు కీర్తిని సంపాదించి పెట్టింది. అతనికి కాలంలోనే గొప్ప యోధులతో ఒకరిని చేసింది. శ్రీకృష్ణుడు ప్రయోగించిన ఆయుధం పేరేమిటి? శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని, ఒక దివ్య స్పిన్నింగ్ డిస్క్ లాంటి ఆయుధాన్ని ప్రయోగించాడు. ఇది అతని ప్రాథమిక ఆయుధాలలో ఒకటి మరియు శత్రువులను వేగంగా నాశనం చేయగలదని వర్ణించబడింది. సుదర్శన చక్రం రక్షణ, ధర్మం మరియు విశ్వక్రమానికి ప్రతీక. మహాభారతంలో పురాణ యుద్ధం పేరు ఏమిటి? మహాభారతంలోని పురాణ యుద్ధాన్ని కురుక్షేత్రం యుద్ధం అంటారు. ఇది హస్తినాపురం సింహాసనానికి సరైన వారసత్వంపై కురురాజు వంశంలోని 2 ప్రసిద్ధ శాఖలైన పాండవులు మరియు కౌరవుల మధ్య యుద్ధం జరిగింది. కురుక్షేత్రం యుద్ధం మహాభారతంలోని ప్రధాన సంఘటనలలో ఒకటి. ఇది 18 రోజుల పాటు జరిగింది. అర్జునుడి ఖగోళ విల్లు పేరు ఏమిటి? అర్జునుడు ప్రయోగించిన ఖగోళ విల్లును గాంధీవం అంటారు. ఇది అతనికి అగ్నిదేవుడైన అగ్ని భగవానుడు బహుమతిగా ఇచ్చాడు. గాంధీవ దాని దైవిక నైపుణ్యాన్ని మరియు అసమానమైన శక్తిని ప్రసిద్ధి చెందింది. గాంధీవ విల్లుతో అర్జునుడిని నైపుణ్యం. పురాణ కథ. అర్జునుడి భార్య పేరు ఏమిటి? సుభద్ర శ్రీకృష్ణ సోదరి మరియు రాజు వాసుదేవ మరియు రాణి రోహిణి కుమార్తె. అర్జునుడు వనవాస సమయంలో సుభద్రను కలుసుకున్నాడు మరియు ఆమెతో ప్రేమలో పడ్డాడు. వారు గాంధర్వ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఇది పరస్పర అంగీకారంపై ఆధారపడి వివాహం. సుభద్ర అర్జునుడి జీవితంలో మరియు మహాభారత ఇతిహాసంలో ముఖ్యమైన పాత్ర పోషించింది, ముఖ్యంగా కురుక్షేత్ర యుద్ధంలో వీరయోధుడిగా మారిన వారి కుమారుడు అభిమన్యుడికి తల్లిగా. కురుక్షేత్రం యుద్ధంలో ప్రాణాలతో బయటపడిన ధృతరాష్ట్ర కుమారుడు ఎవరు? యుయుత్సుడు. కురుక్షేత్రం యుద్ధంలో ప్రాణాలతో బయటపడిన ధృతరాష్ట్ర కుమారుడు. అతను రాజభవనంలో పనిమంచుకి జన్మించిన కౌరవులకు సవతి సోదరుడు. యుయుత్సుడు యుద్ధ సమయంలో పక్షులో మారాడు మరియు పాండవులతో కలిసి పోరాడాడు. చివరకు సంఘర్షణ నుంచి బయటపడ్డాడు. తన సహోదరులకు వ్యతిరేకించాలని అతని నిర్ణయం నీతి మరియు న్యాయంతో అతని సమలేఖనాన్ని ప్రతిబింబిస్తుంది.
పాండవులు పాలించిన రాజ్యం పేరేమిటి? కురు రాజ్యం. వారి కుటుంబ రాజ్యం. కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించి పాలకులయ్యారు. వారు నిర్ణయాలు తీసుకున్నారు మరియు అక్కడ నుండి తమ ప్రజలను పరిపాలించారు. ద్రుపదుని బంధించిన వీరుడు ఎవరు? అర్జునుడు. హిడింబాసురుని సోదరి పేరేమి? హిడింప. హిడింబాసురుని చంపినవాడు భీమసేనుడు. హిడింపకు భీమునికి జన్మించినవాడు ఘటోత్కచుడు. బకాసురుడిని చంపినవాడు భీమసేనుడు. ఉలిచి అర్జునులకు జన్మించినవారు ఇలావంతుడు. కాండవస్త్రాన్ని నిర్మించినవాడు మయుడు. ద్రౌపదికి మరొక పేరు కృష్ణ. ద్రుపదుని కుమార్తె పేరు ద్రౌపది. సుభద్ర ఎవరి సోదరి? బలరామ మరియు కృష్ణుల సోదరి. అభిమన్యుడు ఎవరి పుత్రుడు? సుభద్ర అర్జునుడు పుత్రుడు. అభిమన్యుడి భార్య పేరు ఏమిటి? ఉత్తర. ఉత్తర అభిమన్యుల కుమారుడు పరీక్షితుడు మరియు పరీక్షితుకు ప్రాణదానము చేసినవాడు శ్రీకృష్ణుడు. సత్యవతి ఎంతమంది కుమారులకి జన్మనిచ్చింది? ముగ్గురు. ఎవరి అనుగ్రహం వలన మాద్రి నకుల సహదేవులకు జన్మనిచ్చింది? అశ్విని దేవతలు. అశ్వత్థామ ఉత్తర గర్భంపై ప్రయోగించిన అస్త్రం పేరు ఏమిటి? బ్రహ్మశిరోనామాస్త్రం. కురుక్షేత్రంలో మొదటి రోజు భీష్మునిపై దాడి చేసింది ఎవరు? అభిమన్యుడు. భీముడు 2 ముక్కలుగా చీల్చి ఎవరిని చంపాడు? జరసంధుడు. ఎవరి అనుగ్రహం వలన కుంతి కర్ణుడికి జన్మనిచ్చింది? సూర్యుడు. కురుక్షేత్రం యుద్ధం తర్వాత భీముని చంపాలని ప్రయత్నించింది ఎవరు? ధృతరాష్ట్రుడు. జనమేజయుడు చేసిన యాగం పేరు ఏమిటి? సర్పయాగం. సుయోధనుడు అని ఎవరికి పేరు? దుర్యోధనుడు. 100 మంది బిడ్డలను తల్లి కమ్మని గాంధారికి ఆశీర్వదించిన మహర్షి ఎవరు? వ్యాస మహర్షి. అర్జునుడు మరియు మణిపూరపు రాకుమారి చిత్రకందలకు కలిగిన కుమారులు ఎవరు? బభ్రువాహనుడు. పాండురాజును శపించిన మహర్షి ఎవరు? కిందముడు. గాంధారి సోదరుడు ఎవరు? శకుని. మహాభారతంలో పుట్టుకతో గుడ్డివాడు అయిన రాజు ఎవరు? ధృతరాష్ట్రుడు. క్రింద వారిలో పరశురాముని వద్ద అస్త్రశాస్త్రం విద్య పొందని వారు ఎవరు? అర్జునుడు. ద్రోణాచార్యుని విగ్రహం ద్వారా గురుభక్తితో విలువిద్య నేర్చుకున్న వీలుకాడు ఎవరు? ఏకలవ్యుడు. సహజ కవచకుండలలో పుట్టింది ఎవరు? కర్ణుడు. కురుక్షేత్రం యుద్ధానికి ముందే విజయం పాండవులదే వరిస్తుందని ధృతరాష్ట్రునికి సూచించింది ఎవరు? సంజయుడు. భారతంలో విపరీతంగా ప్రగల్భాలు పలికే వ్యక్తి ఎవరు? ఉత్తరుడు. రాజసూయ యాగంలో యుధిష్ఠిరుడు తొలి కానుక ఎవరికి సమర్పించాడు? కృష్ణుడు. యాదవ వంశం నశించాలని శపించిన స్త్రీ ఎవరు? గాంధారి. మాద్రి సోదరుని పేరు ఏమిటి? శల్యుడు. కురుక్షేత్రం యుద్ధంలో అంబ భీష్ముని దగ్గరికి ఏ రూపంలో వచ్చింది? శిఖండి రూపంలో.
ద్రోణాచార్య కుమారుడు ఎవరు? అశ్వత్థామ. అర్జునుడికి గాంధీవ విల్లును ఎవరు సమర్పించారు? వాయుదేవుడు. దుర్యోధనుడికి యుద్ధంలో పోరాడిన ఒక కుమారుడు ఉన్నాడు, అతని పేరు ఏమిటి? లక్ష్మణుడు. ఏ యోధుడు మొదటి బాణాన్ని వదిలి తద్వారా కురుక్షేత్ర యుద్ధాన్ని ప్రారంభించాడు? దుశ్శాసనుడు. ద్రోణాచార్యుని ఎవరు అవమానించారు? ద్రుపదుడు. ఎవరి అనుగ్రహం వలన కుంతి భీమునికి జన్మనిచ్చింది? వాయుదేవుడు. విషపు నీటి ప్రయోగం నుంచి భీమును కాపాడిన కౌరవుడు ఎవరు? యుయుత్సుడు. క్రింద వాటిలో అర్జునుని భార్య కానిది ఎవరు? భానుమతి. కురుక్షేత్రం యుద్ధంలో పాండవుల పక్షాన నిలిచి కౌరవులతో పోరాడిన కౌరవులు ఎవరు? యుయుత్సుడు. కౌరవుల సైన్యాన్ని ఏ అస్త్రం ద్వారా అర్జునుడు మూర్ఛపోయేటట్లు చేశాడు? సమ్మోహాస్త్రం. కుంతికి దేవతల ద్వారా సంతానం కలిగే వరం ఇచ్చిన ఋషి పేరు ఏమిటి? దుర్వాస మహర్షి. మహాభారతంలో భర్త కోసం కళ్ళకు గంతలు కట్టుకున్న స్త్రీ ఎవరు? గాంధారి. ద్రుపదుడు అవమానించిన తర్వాత ద్రోణాచార్యుడు ఎక్కడికి వెళ్ళాడు? హస్తినాపురం. విరాటరాజు ఏ దేశానికి రాజు? మత్సు దేశం. అజ్ఞాత కాలంలో పాండవులను ఎవరు గుర్తించలేరని ధర్మరాజుకు వరం ఇచ్చింది ఎవరు? యమధర్మరాజు. కౌరవ సైన్యాన్ని ఆఖరి సేనాధిపతి ఎవరు? అశ్వత్థామ. రుక్మిణి తండ్రి పేరు ఏమిటి? భీష్మకుడు. లక్క గృహంలో పాండవులు చనిపోకుండా కాపాడింది ఎవరు? విదురుడు. దుర్యోధనుని మేనమామ ఎవరు? శకుని. అశ్వమేధయాగ సమయంలో బభ్రవాహనుడు ఏ అస్త్రంతో అర్జునుని సంహరించాడు? నాగాస్త్రం. అంబిక మరియు అంబాలిక భర్త ఎవరు? విచిత్ర వీర్యుడు. స్త్రీల నోట్ల రహస్యం దాగదు అని స్త్రీజాతికి శపించిన వారు ఎవరు? ధర్మరాజు. ద్రుపదుడు ఏ ఆచార్యునికి చిన్ననాటి స్నేహితుడు? ద్రోణాచార్యుడు. కురుక్షేత్రం యుద్ధం విషయాలను గ్రహించగల దివ్య దృష్టిని సంజయునికి ప్రసాదించిన మహర్షి ఎవరు? వ్యాస మహర్షి. కౌరవుల సోదరి దుష్మల భర్త ఎవరు? జయద్రథుడు. ఎవరి అనుగ్రహం వలన కుంతి ధర్మరాజుకి జన్మనిచ్చింది? యమధర్మరాజు. లైక్ చేయని వాళ్ళు ఉంటే ఇంకా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి చివరి వరకు. ఇప్పుడు ఇంకొన్ని ప్రశ్నల గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణ జీవితం గురించి ప్రస్తావన లేని గ్రంథం ఏది అంటే అది రామాయణం. బలరాముడు సుభద్రను ఎవరికిచ్చి వివాహం చేయాలనుకున్నాడు? దుర్యోధనుడికిచ్చి వివాహం చేయాలనుకుంటాడు బలరాముడు. అటుకులను శ్రీకృష్ణునికి అర్పించిన అతని బాల్య స్నేహితుడు ఎవరు? కుచేలుడు. శ్రీ బలరామకృష్ణుని యాదవుల సూర్యగ్రహణ సందర్భంగా దర్శించుకున్న పుణ్యక్షేత్రం ఏది? శమంతపచకం. శ్రీకృష్ణుని మంత్రి పేరు ఏమి? ఉద్ధవుడు. శ్రీకృష్ణుని రథసారథి ఎవరు? ధారకుడు. శ్రీ
శ్రీకృష్ణుని మాదిరిగా శంఖ చక్ర గద ఆయుధాలను గురించి వాసుదేవుడు అని పేరు పెట్టుకొని ఆ పేరు కోసం శ్రీకృష్ణుడితో యుద్ధం చేసిన వ్యక్తి ఎవరు? పాండ్రకుడు. అనిరుద్ధకుడు అని ఎవరి కుమారుడు? ఎవరి కలలో ఎవరి కలలో అనిరుద్ధుడు కనిపించి ఆమెలో ప్రేమ కలగడానికి కారణమయ్యాడు? ఉష. ఉష ఎవరి కుమార్తె? బాణసురుడు. శోణపురం రాజు అయిన బాణుడు ఎవరి కుమారుడు? బలి చక్రవర్తి. యోగ విద్య నైపుణ్యంతో మనోవేగంతో శోణపురనంగునకు అనిరుద్ధుడిని ఎత్తుకొని వచ్చింది ఎవరు? చిత్రలేఖ. బాణాసురునితో యుద్ధం చేసేటప్పుడు బాణాసురునికి సహాయంగా శ్రీకృష్ణుడితో యుద్ధం చేసినది ఎవరు? శివుడు. బావిల నుంచి శ్రీకృష్ణుడు బయటకు తీయడం వలన ఊసరవెల్లి రూపం నుంచి పురుష రూపంలోకి మారిన రాజు ఎవరు? నృకుడు. నరకుడి మిత్రుడైన వనరుడు ద్విదుని సంహరించింది ఎవరు? బలరాముడు. దుర్యోధనుడి కుమార్తె లక్ష్మణకు పెళ్లి చేసుకున్న శ్రీకృష్ణుడు కుమారుడు ఎవరు? సాంబుడు. శ్రీకృష్ణ భీమ అర్జునుల బ్రహ్మణ రూపంలో వెళ్ళి గృహశిక్ష పెట్టమని ఎవరిని అడిగారు? జరసంధుడు. ధర్మరాజు చేస్తున్న రాజసూయ యోగ సమయంలో శ్రీకృష్ణుని చేతిలో సంహరించబడింది ఎవరు? శిశుపాలుడు. కురుక్షేత్రం యుద్ధంలో శ్రీకృష్ణుడు ఎవరికి రథసారథిగా వ్యవహరించాడు? అర్జునుడు. యాదవులను నాశనం చేయడానికి ప్రతిరోజు పిడికెడు బూడిద తింటూ శివుని గురించి తపస్సు చేసిన వ్యక్తి ఎవరు? శాల్యుడు. మహాభారతంలో అత్యధిక ఉపపర్వాలు ఉన్న పర్వం ఏది? ఆది పర్వం. వ్యాసుని యొక్క తండ్రి ఎవరు? పరశుడు. అర్జుని కుమారుడు కానిది ఎవరు? ప్రతివింధ్యుడు. ధర్మరాజు అసలు పేరు ఏమిటి? యుధిష్ఠిరుడు. కర్ణుడు కన్న తల్లి ఎవరు? కుంతి. లక్క ఇంటిని నిర్మించినది ఎవరు? పురోచనుడు. నకులు సహదేవులు మేనమామ ఎవరు? శల్యుడు. శ్రీకృష్ణుని శంఖం పేరు ఏమిటి? పంచజన్యం. సైంధవుని సంహరించినవాడు ఎవరు? అర్జునుడు. కౌరవుల బావైన సైంధవుడు ఏ దేశానికి రాజు? సింధు రాజ్యం. కురుక్షేత్రం యుద్ధంలో పద్మవ్యూహాన్ని అమలు చేసింది ఎవరు? ద్రోణాచార్యుడు. భీష్ముని తర్వాత కౌరవ సేన నాయకుడు ఎవరు? ద్రోణాచార్యుడు. కురుక్షేత్రంలో భీష్ముని మరణానికి కారణమైన వారు ఎవరు? శిఖండి. మాయజూదంలో కౌరవుల చేతిలో పాండవులను పోగొట్టుకున్న రాజ్యం ఏది?
పాండవులు పోగొట్టుకున్న రాజ్యం ఏది? ఇంద్రప్రస్థం. భారత సామ్రాజ్యానికి రాజధాని ఏది? హస్తినపురం. ద్రోణాచార్యుడిని చిన్ననాటి స్నేహితుడు ద్రుపదుడు. ద్రోణుడికి ఏకలవ్యుడికిచ్చిన గురుదక్షిణ తన కుడి చెయ్యి బొటనవ్రేలు. ద్రోణునికి ప్రియ శిష్యుడు అర్జునుడు.
ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ.